సో దేశవ్యాప్తంగా 5 దశలుగా ఎలక్షన్స్ అయితే పూర్తయ్యాయి సార్. అయితే బీజేపీ వాళ్ళకి తాము సొంతంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకం కోల్పోయారు అన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని హెల్ప్ కోసం కలిసారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఆయన కలిసి హెల్ప్ అడిగితే మరి టీడీపీ పరిస్థితి ఏంటి? అసలు ఈ వార్తల్లో నిజమెంతుంది సార్? అంటే మనం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇది ప్రచారం చేసుకుంటుంది. జగన్‌తో టచ్‌లోకి అమిత్ షా, నడ్డా వీళ్ళొచ్చారు అని. మరోవైపు తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టుల్లో ఇప్పటికీ బీజేపీ జగన్‌ని సపోర్ట్ చేస్తుంది అని కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. అంటే ఇటీవలి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్న తీరు చూసి తెలుగుదేశంలో కూడా కొంత అనుమానాలు అయితే మొదలైనాయి. అంటే బీజేపీ కంప్లీట్గా కూటమికి లాయల్గా లేదు, జగన్తో ఇప్పటికి కూడా ఉంది అన్న అనుమానాలు తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కొంతమంది నేను ఎన్ఆర్ఐ పోస్టులు కూడా చూశాను. అందులో కూడా కొన్ని ఇటీవలి ఆంధ్రప్రదేశ్ పరిణామాలని వాళ్ళు చెప్పి, సో వీటన్నిటినీ చూస్తే క్లియర్గా బీజేపీ ఇప్పటికి కూడా జగన్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ను మారుస్తారో అని వాళ్ళు అనుకున్నారు, మార్చమని తీవ్రమైన డిమాండ్ చేశారు, కానీ సిఎస్ను మార్చలేదు. సో సిఎస్ను మార్చకుండా ఇంకా అధికార యంత్రాంగం అంతా సిఎస్ కంట్రోల్లో ఉంటుంది. సో సిఎస్ జగన్ మనిషి జవహర్ రెడ్డి, సో ఈ అభిప్రాయాలు వాళ్ళలో ఉంది. తర్వాత తీసుకొచ్చిన హరీష్ కుమార్ గుప్తా కూడా జగన్ వైపే ఉన్నాడు. చాలామందిని మార్చారు, కానీ మార్చిన తర్వాత కూడా వాళ్ళు జగన్కి అనుకూలంగా పనిచేస్తున్నారు. అట్లాగే ధర్మారెడ్డి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈవో, ఆయన్ని మార్చాలని కూడా డిమాండ్ చేశారు. కానీ నిజానికి ఆయన టైం అయిపోయి ఆల్రెడీ పొడిగించితే మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు కూడా పొడిగించారు. సో ఇలాగా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కూడా హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది అవినీతి కేసులో. సో ఇలాగా అనేక విషయాల్లో బీజేపీ ఇప్పటికీ జగన్తో అనుకూలంగానే ఉంది అనేది తెలుగుదేశం వాళ్ళ మాట. అయితే నిజంగానే బీజేపీ ఎందుకు జగన్తో ఉండే అవకాశం ఉంది అని కానీ చూస్తే ఇందులో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే బీజేపీకి ఈసారి దేశవ్యాప్తంగా గతంలో వచ్చినన్ని సీట్లు సొంతంగా రావని అనేక మంది విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అసలు వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ 272 కూడా సొంతంగా రాదు. ఒక 240 వరకు వస్తే ఎక్కువ, ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. ఈవెన్ ఎన్డీఏ కూటమికి కూడా 285 మ్యాక్సిమం, సో బొటాబొటి మెజార్టీ వస్తే రావచ్చు అనేది చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది ఈ ఫిగర్కి దగ్గరగా చెప్తున్నారు. బట్ కొంతమంది, అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా రంగంలోకి దిగాడు. అతను బీజేపీని ఇంకా 2 ఫేజీలు ఉన్నాయి కాబట్టి బీజేపీని రంగంలోకి దించారు. ఎందుకంటే ఒక వ్యతిరేకమైన విశ్లేషణలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి బీజేపీ ఫేస్ సేవింగ్ మెథడ్లో ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దించారని చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ వచ్చి మోడీకి కొంత అసంతృప్తి ఉంది, కానీ ప్రజల్లో అది తీవ్రమైన వ్యతిరేకతగా మారలేదు. నెగిటివ్ ఓట్ అనేది మోడీకి ఎక్కువగా లేదు. అట్లని ఇండియా కూటమికి పాజిటివ్ ఓటు కూడా లేదు. మోడీని దించి ఇండియా కూటమిని తీసుకురావాలనే ఒక ఇది కూడా జనాల్లో లేదు. అందువల్ల లాస్ట్ వచ్చినన్ని 303 వచ్చాయి వాళ్ళకి 2019లో. 2014లో ఏమో 282 సొంతంగా వచ్చాయి, 31% ఓట్ షేర్ వచ్చింది. 2019లో అది పెరిగింది, 303 వచ్చాయి, 37 ఓట్ షేరింగ్ వచ్చింది. 2014లో ఏమో ఈ ఎన్డీఏ కూటమికి 336 సీట్లు వస్తే 2019కి వచ్చేసరికి 353 సీట్లు వచ్చాయన్నమాట. 45% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్. సో ఇప్పుడు కూడా అదే రేంజ్లో 303 రేంజ్లో వస్తుంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. అట్లాగే యురేసియా అనే ఒక కంపెనీ ఉంది అమెరికాలో, అయాన్ బ్రెమ్మర్ అని, ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన చేత ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్డీటీవీ అంటే మనకు తెలుసు కదా, అదాని గ్రూప్ వాళ్ళది అది. సో ఆయన ఏం చెప్తున్నాడంటే 305 అనేది ఒక కట్ ఆఫ్ ఫిగరు.
305కి 10 తక్కువ కానీ 10 ఎక్కువ కానీ రావచ్చు. అంటే 295 కానీ 315 కానీ రావచ్చని ఆయన చెప్తున్నాడు. అంటే వీళ్ళు కావాలని వీళ్ళిద్దరిని రంగంలో దించి ఒక నెగటివ్ ట్రెండ్కి దాన్ని అడ్డుకట్ట వేయాలని మోడీ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఏదేమైనా ఎక్కువ మంది విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది గతం కంటే కూడా. మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీకి రాదు, 240 అలాగా వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎన్డీఏ కూటమి పేరుకి 38-40 పార్టీలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎన్డీఏ కూటమిలో బలం లేదు. దీనికి కారణం ఏంటంటే అనకొండ అప్రోచ్ అని పేరు పెట్టారు. అనకొండ అప్రోచ్ అంటే అది తన పిల్లల్ని కూడా తానే తినేస్తుంది. అలాగే బీజేపీ కూడా తను గతంలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసిందో ఆ పార్టీలను కూడా ఇది కబలిస్తుంది. ఉదాహరణకు శివసేనని చీల్చేసింది, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి, తర్వాత ఏఐఏడిఎంకే, ఇలాగా తనతో ఉన్న పార్టీలను కూడా అది విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేసింది తప్ప వాటిని స్ట్రెంగ్తన్ చేసేదానికి బీజేపీ ట్రై చేయలేదు. అందుకని బీజేపీ ఎన్డీఏ కూటమి పేరుకుంది, కానీ ఎన్డీఏ కూటమిలో బలమైనవి అని చెప్పుకోదగ్గనవి పెద్దగా ఏమీ లేవు. ఒక టీడీపీ మాత్రం ఉంది ఇక్కడ, దానికి ఎన్నో వస్తాయని గ్యారంటీగా మ్యాక్సిమం 10 వచ్చే అవకాశం ఉంది కూటమికి ఇక్కడ అని చెప్తున్నారు. ఒకవేళ వస్తే అంత వస్తాయా లేదనేది కూడా డౌటే. సో ఇక జేడీయూ ఉంది, కర్ణాటక సెక్యులర్. సో దాని ఆల్రెడీ మనం చూసాము రేవన్న స్కామ్లో దాని పరువు పోయే పరిస్థితి. ఇక ఎన్సిపి అజిత్ పవార్ ఉంది మహారాష్ట్రలో, అట్లాగే శివసేన ఏకనాథ్ షిండే గ్రూప్ ఉంది. ఇలాగా ఉన్నాయి తప్ప ప్రముఖంగా పెద్ద పార్టీలు ఏవి కూడా దానికి లేవు. ఇక మొత్తంగా బీజేపీకి గత ఎన్నికల్లో సదరన్ ఇండియా, నార్థన్ ఇండియా ఈ 2 సెక్షన్లో బలంగా ఉన్నది. సౌత్ అండ్ ఇటు నార్త్ ఈస్ట్ వీటిల్లో, ఈస్టర్న్ ఇండియా వీటిల్లో బీజేపీ బలం తక్కువ. ఇప్పుడు గతంలో బీజేపీ హిందీ బెల్ట్లో ఎక్కడెక్కడ బలంగా ఉన్నదో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉందనేది కూడా ఒక అంచనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో గతంలో 25 పైన ఉంటే ఈసారి 10 కాంగ్రెస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అక్కడ. అట్లాగే మహారాష్ట్రలో ఒక 5 కాంగ్రెస్కి వెళ్తాయి, గుజరాత్లో 1 వెళ్తుంది, హర్యానాలో 4 వెళ్తాయి, రాజస్థాన్లో 7 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, ఛత్తీస్గఢ్లో 4, మధ్యప్రదేశ్లో 3, ఉత్తరప్రదేశ్లో 4, ఢిల్లీలో 1, అస్సాంలో 2, నార్త్ ఈస్ట్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఒక 5, బీహార్లో 2, జార్ఖండ్లో 2, ఉత్తరాఖండ్లో 1, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 2. ఇట్లా కాంగ్రెస్ బలం అక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అంతా కూడా ఒక 53 సీట్లు బీజేపీ నుంచి కాంగ్రెస్ తీసుకునే పరిస్థితి ఉందనేది ఒక విశ్లేషణ. ఇవి పోగా మిగిలింది ఏంటి? బీజేపీకి ఒడిశా 1, తెలంగాణ 1, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో చెప్పలేము, టైట్గా ఉంది పరిస్థితి. ఇక్కడ కూడా ఏపీలో బీజేపీకి సొంతంగా ఎన్ని వస్తాయి చెప్పలేము. సో ఇక్కడ కూడా పెద్ద బలం అయితే లేదు. సో అందుకని బీజేపీ కంఫర్టబుల్ మెజారిటీతో ఏదన్నా బిల్లులు పాస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ మెజారిటీ దానికి సరిపోదు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు. సొంతంగా మెజారిటీ రాకపోతే డిపెండ్ అవ్వాలి. సో అందుకని బయట ఉన్న ఎన్డీఏ కూటమికి బయట, అటు ఇండియా కూటమికి బయట ఉన్నవి ఏవేవి ఉన్నాయని చూస్తే మన వైసీపీ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, తర్వాత జేడీ ఉంది బీహార్లో, బీజేడీ ఉంది, బిజు జనతాదళ్ ఉంది. సో బిజు జనతాదళ్కి ఒక 10 వస్తే ఎక్కువ అని చెప్తున్నారు. ఇక ఇక్కడ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్కి 1-2 కూడా రావని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి మేజర్గా మిగిలింది వైసీపీకి ఒక 15 వరకు వస్తాయనేది ఎక్కువ అంచనా వేస్తున్నారు. సో ఈ 15, ఈ బీజేడీ 10, ఈ 25 అనేవి చాలా పెద్ద ఫిగర్గా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అందుకని నవీన్ పట్నాయక్తోనూ ఇటు జగన్తో కూడా వాళ్ళు మంచిగా ఉండే కార్యక్రమాలు మొదలుపెట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా జగన్ ఆల్రెడీ వాళ్ళకి ఫ్రెండ్గానే ఉన్నాడు ఈ 5 ఏళ్ళుగా. సో జగన్తో ఉండడం అనేది వాళ్ళకి ఇప్పుడు అవసరం. అయితే ఇక్కడ రేపు ప్రాబ్లం ఏమొస్తుందంటే, రేపు ఇక్కడ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారనేది పక్కన పెడితే, సెంట్రల్లో బీజేపీ కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్ కూడా మద్దతు ఇస్తే
తెలుగుదేశం వాళ్ళకి అక్కడ మినిస్టర్లు ఇచ్చే అవకాశం ఉంది. అట్లా ఇచ్చినప్పుడు జగన్ మరి దాన్ని అంగీకరిస్తాడా? తను సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్‌లో తన ఎనిమీ మినిస్టర్లు ఉంటే జగన్‌కి ఇబ్బంది కాదా?